వెల్కమ్ టు వేములాస్ కిచెన్. రెస్టారెంట్ స్టైల్లో ఈజీ అండ్ సింపుల్ స్టెప్స్తో స్పైసీగా మటన్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 kg మటన్ తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని నీళ్లు లేకుండా వంపుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి మటన్ని వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన మటన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని చిన్న ఉల్లిపాయలు పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని నిలువుగా ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 5 లవంగాలు, 4 ఇలాచీలు, జాపత్రి, ఒక బిర్యానీ ఆకు, చిన్న జాజికాయ ముక్క వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం సేపు తర్వాత కడిగి పెట్టుకున్న చిన్న ఆనియన్ ముక్కలు వేసి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకొని దాంట్లో ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని కొంచెం కలుపుకొని దానితో పాటు 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ 1 నిమిషం తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కస్తూరి మెంతి, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ వేసుకొని మంచిగా ముక్కలకు మసాలాలు పట్టేంత వరకు ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకొని మూత పెట్టి 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఇలా ఉడుకుతున్న మటన్ని మంచిగా కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొబ్బరి వేసి కలిపి 2 to 5 మినిట్స్ తర్వాత 2 కప్స్ వాటర్ వేసి దానితో పాటు 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి. ఎంతో రుచికరమైన మటన్ మసాలా కర్రీ రెడీ. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.